నా మిత్రులకి, నా శ్రేయోభిలాషులందరికీ, అలాగే నా యూట్యూబ్ ఛానల్ వ్యూవర్స్ అందరికీ దీపావళి పర్వదిన శుభాకాంక్షలు, దీపావళి పండుగ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేసుకుంటూ, చాలామందికి ఈ మెసేజ్ యూజ్ అవుతుంది కాబట్టి మీ గ్రూపులలో ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. అనుకోని ప్రమాదాలలో ఫైర్ బర్నింగ్ కూడా ఒకటి. తెలిసే తెలియకో చిన్నపిల్లలు ప్రమాదవశాత్తు చిన్నపిల్లలు క్రాకర్స్ కాల్చేటప్పుడు చేతులు కానీ కాళ్ళు కానీ ఎక్కడైనా ఒళ్ళు కాలినప్పుడు బర్నింగ్ ఇంజురీ అయినప్పుడు చాలామంది పేరెంట్స్ ఏం చేస్తారంటే పల్లెటూరులో తెలిసో తెలియకో నీళ్లు పోయకుండా మట్టి పూయడము, అలాగే ఇంట్లో ఉన్న టూత్ పేస్ట్ అంటియడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. కాలిన గాయాలపై నీళ్లు పోస్తే బొగ్గలు వస్తాయని చెప్పేసి ఇంట్లో ఉన్న కెమికల్ పేస్టులు కానీ టూత్ పేస్టులు కావచ్చు, అలాగే మట్టిని వాటర్లో తడిపి అది పెడుతూ ఉంటారు. అప్లై చేయడం వల్ల వీటి వల్ల నష్టమే కానీ లాభమేముండదు. ఇవన్నీ అప్లై చేయడం వల్ల ఎలాంటి యూజ్ అయితే ఉండదు, పైగా నష్టం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి దయచేసి ఇలాంటి పొరపాటు చేయొద్దు. పొరపాటున ఎక్కడైనా సరే చేతులు కానీ కాళ్ళు కానీ కాలిపోయినప్పుడు ప్రతి పేరెంట్స్ గుర్తించాల్సిన విషయం ఏంటంటే, దగ్గరలో ఉన్న వాటర్ని తీసుకుని ఎక్కడైతే కాలిన భాగాలకి వాటర్ అనేది అక్కడ వాటర్ని పెట్టడం, వాటర్ ప్యాడ్ పెట్టడం చేయాలి. అలాగే ఒకవేళ చేతులకు కూడా బర్న్ అయితే అవి వాటర్లో ఒక హాఫ్ అన్ అవర్ దాకా ముంచడం వల్ల పై ఉన్నటువంటి లేయర్ స్కిన్ అనేది బర్న్ అయి లోపలికి ఆ హీట్ అనేది డీప్గా పెనిగ్రేట్ కాకుండా నివారిస్తుంది. కాబట్టి ఆ వాటర్లో పెట్టడం వల్ల ఏదైతే చిన్నగా బర్న్ అయి ఉంటుందో ఆ పైన ఉన్నటువంటి స్కిన్ లేయర్ మాత్రమే డ్యామేజ్ అయ్యి తొందరగా రికవర్ అయ్యే ఛాన్స్ అధికంగా ఉంటుంది. అది 2nd డిగ్రీ 3rd డిగ్రీకి వరకు వెళ్ళదు. చాలా జాగ్రత్తగా ఇలాంటి సూచనలు పాటించాలి. కానీ కాలిపోయినప్పుడు తెలుసో తెలియకో మట్టి పోయడం, పేస్టులు అంటియడం ఇలాంటివి చేయొద్దు. మనిషి స్కిన్ పైన వేడి వస్తువులు పడ్డప్పుడు, వేడి నీళ్లు పడ్డప్పుడు, అలాగే ఇలాంటి ఫైరింగ్ అయినప్పుడు ఆ వూండ్ తొందరగా హీల్ కావాలంటే ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే వాటర్ ప్యాడ్స్ పెట్టడం, వాటర్లో పెట్టడం వరకు చేయాలి. అది దాని తర్వాత హాస్పిటల్కి తీసుకుని వచ్చి ఫర్దర్గా ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఇలా చేస్తేనే కరెక్ట్ అయినటువంటి ఫస్ట్ ఎయిడ్ అని మనం గుర్తించాలి. పొరపాటున ఎలక్ట్రిక్ షాక్ వల్ల కలిగే ఈ ఫైరింగ్ని మినహాయించి మిగతా బర్నింగ్లు అన్నిటికీ వాటర్ ఉపయోగించండి. ఇంత చిన్న సింపుల్ లాజిక్ని మర్చిపోయి చాలామంది ఊర్లలో తెలుసో తెలియకో ఎవరో చెప్పారని అప్లై చేస్తూ ఉంటారు. పండగ పూట అందరూ సంతోషంగా గడిపే ఆ టైంలో ఇలాంటి ఇంజురీ జరగకూడదని నేను కోరుకుంటున్నాను. ఇది ఇవాల్టి వీడియో. ఈ మెసేజ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. అలాగే మరొకసారి దీపావళి పర్వదిన శుభాకాంక్షలతో పాటు కార్తీక జ్ఞాన జ్యోతులు మీ ఇంట్లో ప్రజ్వలిల్లాలని మనసారా కోరుకుంటూ నమస్తే. జై హింద్, జై భారత్.